హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ఈ దినము మరి మనం thumbnail చూసుకున్నట్లయితే మనము ఏం చేయవారమై ఉండాలి అనే విషయం కోసం మాట్లాడుకుందాము. మనము జీవితాంతం మరి ఏం చేయవారమై ఉండాలి, మరి దేవుని పట్ల ఎలా విధేయత కలిగి ఉండాలి, ఆయన చూపించిన మరి ప్రేమకి మనం ఎలాగా తనకు బదులు ఇవ్వాలి, మరి ఎలాగ మనము మరి దేవుని పట్ల మరి ఆయన కృపలో మనం భద్రపరచబడి ఉన్నామో ఆయనకి ఎలాగ మనము మరి మరి భక్తి కలిగి ఉన్నామో ఈ విషయంలో మన ధ్యానిద్దాం సహోదరులారా. ప్రతి ఒక్కరూ మరి లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మరి వాక్యం అర్థం కాదు. మనము ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. 29 చదువుకు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును. సో ఫ్రెండ్స్, మరి మనం వాక్యాన్ని గురించి మరి చక్కగా వివరించుకుందాము. దేవుడిచ్చిన కృపకే మరి కృప వల్ల మనం దేవుని ధ్యానించుకునే మనసుని ఇమ్మని దేవుని అడుగుదాము. అలాగే విన్న వాక్యం కూడా మన అందరి హృదయాల్లో మరి మేలు చేయాలని దేవుని అడుగుదాం సహోదరులారా. మరి దేవుడు ఏమంటున్నాడంటే నిరంతరము మరి మరి ఏం చెప్తున్నాడంటే, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు గనుక ఆయన యొద్ద ఉండి మరి నేర్చుకోమంటున్నాడు. ఏం చెప్తాడు సహోదరులారా? నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవడం అంటే మన లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ మరి దైవ సంబంధమైన విషయాల కోసము దేవుడు ఎల్లప్పుడూ నిరంతరము జీవితాంతము నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవడం అంటే మరి ఎలా నేర్చుకోవాలి? ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను, అప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతిని మరి కలుగుతుందని దేవదేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు మరి ప్రాణానికి విశ్రాంతి కలుగజేసినవని మనం నేర్చుకుందామా? మరి నేర్చుకోవద్దా? మరి ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకోండి, చాలామంది మనం చూసినట్లయితే వారికి మరి అన్నీ తెలిసినట్లు నాకు అన్నీ వచ్చేస్తాయి మరి అని గర్వంతో చాలామంది ఉంటారు. చాలామంది మరి హృదయంలో గర్వం ఉన్నవారు, అహం ఉన్నవారు మాత్రం నేర్చుకోవడానికి ఇష్టపడరండి. వారు ఎంత మాత్రం నేర్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వారిలో గర్వం, అహం పేరుకుపోయి ఉంటుంది కాబట్టి వారు నేర్చుకోవడానికి ఇష్టపడరు, వారికి మరి వినడానికి ఇష్టపడరు సహోదరులారా. మరి మనము అటువంటి హృదయం మనకు దేవుడు ఉండొద్దని ప్రభు వారు చెప్తున్నారు. మనం దీన మనసు ఆయనకి ఎలాగైతే ఉందో మనకు కూడా దీన మనసు, సాత్వికమైన మనసు ధరించుకొని ఆయన పాదముల యొద్ద నేను నేర్చుకోమంటున్నారు. సహోదరులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి సహోదరులారా మరి వీడియో చూసిన వారందరూ మరి జ్ఞాపకం చేసుకోండి, మనం ఆయన యొద్ద ఉండి ఆయన పాదాల చెంత ఉండి నేర్చుకోమంటున్నాడు. మరి చాలామంది చూసినట్లయితే మరి వారు మరి అహంకారానికి పోతారు, అవివేకానికి పోతారు, కానీ నేర్చుకోవడానికి ఇష్టపడరు. నేర్చుకున్నవాడే కదా నేర్పించబడతాడు. మరి ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. మరి దేవదేవుడు సెలవిచ్చినట్లు మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి నేర్చుకున్నవాడు మరి ధన్యుడని చెప్తున్నాడు. సహోదరులారా, మనం ఎంత నేర్చుకుంటున్నామో, మరి ఏమి నేర్చుకుంటున్నామో మరి మీకే తెలియాలి. మరి మనం ఎప్పుడు మన హృదయాన్ని మూసేసి ఉంచుకోకూడదు, ఎప్పుడు తెరిసే ఉంచాలి. అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. మరి వాక్యాన్ని మనం పాటిస్తాము, మనం నేర్చుకుంటాము, ఇతరులకు నేర్పిస్తాము. మరి సహోదరుల జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నేర్చుకునే వారే ఉండాలి. మరి మనము మన హృదయంలో ఉంచుకునేలా ఉండాలి. ఉంచుకొని అనేకులకు మనం చెప్పాలి. ఎందుకంటే చాలామంది చదువు రాని వారు ఉంటారు, మరి వినని వారు ఉంటారు. మరి అలాంటి వారికి మనం చెప్పాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నేర్పించబడతాం. మరి మరి ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి ఆయన చెప్పినట్లు మరి నిరంతరము మనము నేర్చుకునే వారివే ఉండాలి. ఎలా నేర్చుకోవాలంటే మరి ఆయన పాదాల చెంత మరి ఆయన సన్నిధిలోని మనము ఎల్లప్పుడూ మనము దేవుని వాక్యాన్ని ఆయన మనసుని, ఆయన ప్రవర్తనని ఆయన ఉంచిపోయడం మనకి అవన్నిటిని మనం నేర్చుకోవాలి. సహోదరులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి వాక్యానుసారమైన మనసు మనందరికీ మన దేవుణ్ణి అడగాలి. అప్పుడే మనకు దేవుడు చక్కటి హృదయాన్ని ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? వెదికి వారికి ఇస్తాను, తట్టు వారికి ఇస్తాను, మరి అడిగిన వారికి నేను ఇస్తాను
దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఏది కొదువైందో అది నన్ను అడగండి, నేను ఇస్తాను అని దేవుడు చెప్తే చాలామంది మరి అడగరు. మరి కఠిన హృదయం గలవారే ఉండి వారు కఠిన హృదయంతో మరి ఏమి నేర్చుకోరు. నేర్చుకుంటేనే కదా మరి దేవుని వాక్యాన్ని మా హృదయంలో నెరవేరుతుంది. సహోదరులారా, ప్రతి ఒక్కరూ మరి దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. మరి దేవుని సన్నిధిలో మనం ఎడతెగక మరి మనం వెళ్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన మరి ప్రతి క్షణం మనము ఆయన మనసును తెలుసుకోవాలి. సహోదరులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన మనసును మనం ఎంతవరకు తెలుసుకున్నాం? మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే చాలామంది భక్తుల్ని నా హృదయానుసారులైన భక్తులు అని అంటారు. మరి వాళ్ళలాగా మనం మారదామా, లేకపోతే కఠిన హృదయత్వంలోనే మనం ఉండిపోదామా? మరి నా జ్ఞాపకం చేసుకోండి. మరి జ్ఞానం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకోవాలి. మన బ్రతుకులో అవన్నిటిని నెరవేరాలంటే మనం నేర్చుకుంటేనే మన బ్రతుకులు అవన్నీ నెరవేరుతాయి. మరి మరి మనం నిరంతరం మనం నేర్చుకునే వారిమే ఉండాలి. సహోదరులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మన ఆయన కృపలో మనం ఎల్లప్పుడూ ఎదుగుతూ ఆయన సన్నిధిలో మనము నిరంతరము కాచుకొని ఉండాలి. అప్పుడే దేవదేవుడు మనకు తోడుంటాడు. మనకి ఆయన కృపలో మనకి ఎల్లప్పుడూ మనకి పట్టు దొరుకుతుంది. మరి మనం అటువంటి మనసు కలిగి ఉందామా? మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దీన మనసు మనకు ఉండాలి. సాత్వికమైన మనసు మనకు ఉండాలి. అప్పుడే మనం నేర్చుకుంటాము, ఇతరులకు నేర్పుతాము. మరి దేవదేవుడు సెలవిచ్చినట్లు మనం నేర్చుకుందామా? మరి ఎప్పుడు నేర్చుకుందామంటే మరి దేవుని సన్నిధిలో కాచుకొని ఉన్నవాడే నేర్చుకుంటాడు, నేర్పించబడతాడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు ఈ వాక్యము మరి ఇంతవరకు మీరు చూశారని నేను చాలా సంతోషిస్తున్నాను. చూసిన వారందరూ మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు లైక్ చేస్తేనే అనేక మంది వెళ్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. మరి ఈ వాక్యము మరి మీ అందరి హృదయాల్లో దేవుడు నెరవేర్చాలని నేను కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.